చెప్పండి. శశిధర్ గారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో శ్రీనివాస్ గారు చెప్పండి, బజరంగ దళ్ నిషేధం అంటే మత మార్పు వ్యతిరేకిస్తున్నందుకు నిషేధమా లేకపోతే లవ్ జిహాదీని అడ్డుకుంటున్నందుకు నిషేధమా అని చెప్పి శశిధర్ గారు ఉన్నారు. నిజంగా బజరంగ దళ్ పైన నిషేధం అని కాంగ్రెస్ చేసినటువంటి కామెంట్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఏ రకంగా చూస్తారు? మొదటి నుంచి కూడా కులాలని మతాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం సాధారణం అండి. వినపడుతుందండి నా మాట? హలో, కులాలని మతాలని పెట్టుకొని రాజకీయం చేస్తున్నారండి. ఇది తప్పండి. అభివృద్ధి ప్రాతిపదిక ప్రజా సమస్యల్ని ప్రాతిపదికగా రాజకీయం నడపాలండి. ఎలక్షన్ టైంలో ఈ విధంగా కులాలని మతాలని రెచ్చగొట్టి ఆయా వర్గాల యొక్క ఓట్లు ఉండటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ హిందుత్వకి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ, మైనారిటీలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. అయితే అక్కడ మైనారిటీల ఓట్లు సంపాదించడం కోసం కాంగ్రెస్ పార్టీ బజరంగ దళని నిషేధిస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని బజరంగ దళని ఏ విధంగా నిషేధిస్తారు, ఎట్లా చేస్తారు, హిందూ సంస్థలకు వ్యతిరేకం మీరు అని బీజేపీ చెప్తా ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఓట్లు వేసేటప్పుడు జై బజరంగ బలి అని చెప్పి అనాలని చెప్పి మీరు దాన్ని అవకాశంగా తీసుకుని హిందువులను రెచ్చగొట్టి హిందువుల ఓట్లు కొల్లగొడదామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటు ఎం పార్టీ కొన్ని చోట్ల పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎంఐఎంకి ముస్లింల ఓట్లు ఎంఐఎం పార్టీకి కానీ లేకపోతే ఇటు దేవగౌడ పార్టీ కానీ ఓట్లు ముస్లింల ఓట్లు పోకుండా తాము సంపాదించాలనే వ్యూహంకి కాంగ్రెస్ పార్టీ బజరంగ దళని నిషేధిస్తామని ఉన్నారు. అయితే ఈ విధంగా మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించడం పెద్ద తప్పండి. మీరు అభివృద్ధి చెప్పండి, ప్రజల యొక్క అభివృద్ధిని ఫలానా విధంగా మేము అభివృద్ధి చేస్తాం, పేదరికాన్ని ఈ విధంగా రూపుమాడుతాం, ప్రజా సమస్యలు ఈ విధంగా పరిష్కరిస్తామని చెప్పి రాజకీయాలు వెళ్దాం. ఒక అంశం కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మొదలు మతాంశాన్ని పైకి తెచ్చింది ఎవరు, అంటే మతపరమైనటువంటి అంశాన్ని డిస్కషన్ పెట్టింది ఎవరు, బీజేపీ కాంగ్రెసా? కాంగ్రెస్ చెప్పిందండి. ఎందుకంటే బజరంగ దళని నిషేధిస్తామనేటప్పుడు ఒక్కసారిగా అది బీజేపీకి అవకాశంగా మారింది. అది బీజేపీకి అవకాశంగా తీసుకొని దాన్ని హిందువుల ఓట్లు సంపాదించడం కోసం వీళ్ళు ప్రయత్నం, మైనారిటీ ఓట్లు సంపాదించడం వాళ్ళు ప్రయత్నం, ఇద్దరూ మతం యొక్క కార్డు ప్రయోగించి ఓట్లు సంపాదించడానికి ప్రయత్నం చేసి దేశానికి మంచిది కాదు. ఈ విధంగా మతాలను రెచ్చగొడితే అది ముదిరిపోతే తీవ్రమైన హింస తీస్తుంది, గతంలో జరిగినాయి. కాబట్టి ఇది తప్పు. బాధ్యతాయుతమైనటువంటి రెండు పార్టీలు, గతంలో కాంగ్రెస్ దేశాన్ని పాలించింది, బీజేపీ పాలించింది, విధంగా బాధ్యతారహితంగా పడవద్దు. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా మతాన్ని అడ్డుకొని రాజకీయం చేస్తామని అభివృద్ధి అనేటువంటి అంశాన్ని చెప్పట్లేదు అనేది మీ అభిప్రాయం? అవును అవును అవును